హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ అమరావతి ఇప్పుడు ప్రజెంట్ రోడ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ ఆనుకొని ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 8 లేన్ రోడ్ అని చెప్పుకోవాలి. ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి వాకింగ్ అనమాట, సైక్లింగ్ లైన్ ఇది. దీని పక్కన మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి సైక్లింగ్ లైన్కి అయితే డివైడ్ చేశారనమాట. అంటే ఫ్యూచర్ సిటీ కాబట్టి మన అమరావతి, సో కొత్త టెక్నాలజీతో మనకైతే డెవలప్ అవుతుంది కాబట్టి క్యాపిటల్. సో దాని దగ్గర ప్లాన్స్ అయితే నీట్గా క్లియర్గా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో, మొత్తం గ్రీనరీతో అయితే నిండిపోయింది. ఈ రోడ్డు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే రెండు వైపులా ఫుల్ చెట్లతో అయితే నాటారనమాట. ఇది 2015-18 టైంలో అయితే నాటడం జరిగింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉందన్నమాట. మొత్తం ఫుల్ గ్రీనరీతో అయితే నిండిపోయింది ఈ రోడ్డు మొత్తం. ఇది వచ్చేసి వాకింగ్ లైన్. దీని పక్కనే మనకు వచ్చేసి సైక్లింగ్ అంటే ఉందన్నమాట. ఎందుకంటే మనం ఆలోచిస్తుంటాం మన సిటీలో ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది కదా. సో ఆ తరహాలోనే మనకైతే నిర్మిస్తున్నారంటే కొన్ని సిటీలో మనం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద యూకే, యూఎస్ కానీ ఇలాంటి సిటీల్లో సో రోడ్ల పైన సైక్లింగ్ చేయడం కానీ అలా వాకింగ్ కానీ డిఫరెంట్ ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సేమ్ అదే ప్లాన్ అయితే ఇక్కడ నిర్మిస్తున్నారనమాట. సో రోడ్డు చూసుకున్నట్టు ఎంత నీట్గా ఉందో చూడండి. సో ఇది మొత్తం చూడండి, అది వచ్చేసి వాకింగ్కి, ఇది వచ్చేసి సైక్లింగ్కి అనమాట. దీని పక్కనే మనకు వచ్చేసి డ్రైనేజ్ అలాగే వైరింగ్ అయితే చేస్తున్నారు అనమాట. చూడండి, సో పక్కన మనకు వైరింగ్ అయితే డ్రైనేజ్కి అయితే చూస్తున్నారు కదా ఎంత ప్లాన్తో చేస్తున్నారో చూడండి. సో ఎంత ప్లాన్స్ ఉందో. దీని పక్కనే మనకు వచ్చేసి వైరింగ్ కూడా అండర్ గ్రౌండ్లో కూడా కట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. ఒక మంచి ప్లాన్తో అయితే చేస్తున్నారంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా నీట్గా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి సీడ్ యాక్సెస్ రోడ్. సో ఈ రెండు రోడ్లతో కలుపుకుంటే మొత్తం 8 లైన్లు అయితే ఉంటుందన్నమాట ఈ రోడ్డు అనేది. సో అలాగే ఈ రోడ్డు కూడా చాలా నీట్గా మొత్తం డిఫరెంట్ కలర్ పువ్వులతో అయితే నింపేస్తున్నారు ఈ రోడ్డు మొత్తం. చూస్తున్నారు కదా అసలు మొత్తం గ్రీనరీ, మొత్తం రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే ఫుల్ గ్రీనరీ అయితే నిండిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలాంటి గ్రీనరీ ఉందో. మీకు అలాగే కొంచెం దూరం అయితే మీకు చూపిస్తాను. సో ఎలా ఉంది ప్రజెంట్ ఏంటనేది. సో చూడండి, సో అసలు ఎలా ఉంది అంటే చూస్తున్నారు కదా. అసలు ఈ ట్రాక్ వచ్చేసి సైక్లింగ్ ట్రాక్ అనమాట. సైక్లింగ్ లైన్ వచ్చేసి మీకు వాకింగ్ లైన్. సో ఒక మంచి మాస్టర్ ప్రాంతాలు వెళ్తున్నారు అంటే మనం కొన్ని సిటీల్లో టీవీలో సినిమాలు అలా చూసినప్పుడు మనం చూస్తుంటాం కదా, ఆ పక్కనే వెహికల్స్ వెళ్తుంటాయి, పక్కనే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ అలా సపరేట్ రూట్ సైడ్ ఉంటుంది కదా. సేమ్ అదే ప్లాన్ అయితే డిజైన్ చేస్తారనమాట ఈ రూట్. చూడండి అసలు గ్రీనరీ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సమ్మర్లో కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో జర్నీ చేసేవాళ్ళు కూడా బైక్లో వాటిలో సో ఇక్కడ ఒక 2 నిమిషాలు వచ్చి హ్యాపీగా రెస్ట్ తీసుకొని చెట్ల కింద అయితే వెళ్ళొచ్చు అనమాట. అలా ఆ విధంగా ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. సో అక్కడ ఆయన అయితే వాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు. చూస్తున్నారు కదా. సో ఇంకా కొన్ని రోజులైతే ఇది మొత్తం అయితే నీట్గా అయితే చేయబోతున్నారు. అలాగే రోడ్లు కూడా రాబోతున్నాయి ఇదంతా. సో ఇప్పుడైతే సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం చాలా అందంగా అయితే తయారు చేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా అదే మనకి సీడ్ యాక్సెస్ రోడ్. అలాగే పక్కన మనకు వైరింగ్ కానీ డ్రైనేజీ కానీ ఒక ప్లాన్ అయితే వెళ్తున్నారు. చూడండి అసలు ఎలా ఉందో. అసలు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఇంకా ఫ్యూచర్లో డెవలప్ అయిన తర్వాత ఇది ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి అయితే ఊహించుకోండి. సో ఇదండి మన వీడియో. సో అలాగే ఇక్కడ మీ డ్రైనేజ్ చూసుకుంటున్నారు కదా వైరింగ్ అనమాట. చూస్తున్నారు మంచి ప్లాన్స్ అయితే కట్టడం జరుగుతుంది వైరింగ్కి. అంటే అండర్ గ్రౌండ్లోనే మొత్తం వైరింగ్ అంతా ఉండబోతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో అదండి. సో ఈ రోజుకి మన ఈ రోడ్డు అంటే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.